నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో గంజాయి తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా కేంద్రంలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారి నుంచి గంజాయి, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఉత్తరప్రదేశ్కు చెందిన అనూజ్ కుమార్, సంజయ్ వర్మ, జడ్చర్ల వాసి మహమ్మద్ హాజీరాగా గుర్తించారు. కేసు నమోదు చేసి ముగ్గురిని రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ చెందినటువంటి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించగా అతని వద్ద మేము సోదా చేయగా అతని వద్ద కొన్ని 4 గాంజాయి ప్యాకెట్లు కలిగి ఉన్నట్టుగా గుర్తించాము. అతన్ని విచారించగా అతను మరియు సంజయ్ వర్మ అనే అతను యూపీకి చెందినటువంటి ఇంకొక వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా అచ్చంపేటలో నివాసం ఉంటూ ఐస్ క్రీమ్ వ్యాపారం చేస్తూ వాళ్ళు జీవితాన్ని గడుపుతున్నామని తెలిపారు. అదేవిధంగా వాళ్ళకు ఈ గాంజాయి తాగే అలవాటు ఉందని చెప్పి తెలుపుతూ జడ్చర్లలో చికెన్ వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి మహమ్మద్ హాజీ అనే వ్యక్తి ఇతనికి గాంజాయి సప్లై చేస్తున్నట్టుగా మాకు తెలియజేయడం జరిగింది. వీళ్ళిద్దరిని విచారించిన తర్వాత మహమ్మద్ హాజీని అదుపులోకి తీసుకొని విచారించగా అతను హైదరాబాద్ నుండి ఈ ఎక్కువ మొత్తంలో గంజాయి కొనుగోలు చేస్తూ అతను కన్జ్యూమ్ చేస్తూ అదేవిధంగా ఈ అవసరం ఉన్నటువంటి వ్యక్తులకు సప్లై చేస్తున్నట్టుగా తెలియజేశాడు. వారి వద్ద నుండి 50 గ్రాముల గంజాయిని మరియు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి వాళ్ళను రిమాండ్కి తరలించడం జరిగింది. గంజాయి విక్రయించినా కానీ గంజాయి అక్రమంగా కలిగి ఉన్నా అదేవిధంగా సేవించినా కానీ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడ్డాయి.